నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వరల్డ్. నేను రఘునందన్. జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలో ఇటు జాయింట్ ఆపరేషన్ ఒకటి జరిగింది. ఈ జాయింట్ ఆపరేషన్లో 7 జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని లేపిపడేసింది మన ఆర్మీ. ఇటు ఆర్మీతో పాటు సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ 3 కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. అందులో 7 టెర్రరిస్టులు జైషే మొహమ్మద్కి సంబంధించి, అందులో టాప్ కమాండర్ సైఫుల్లా వాణ్ణి కూడా లేపేసింది. అయితే ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టైసన్ అనే ఒక కుక్క, ఇది స్నిఫర్ డాగ్ అంటారు. పారాషూట్ రెజిమెంట్కి సంబంధించి పారాట్రూప్ దానికి సంబంధించిన ఒక స్నిఫర్ డాగ్, ఆల్సిషన్ డాగ్. సో జర్మన్ షెపర్డ్ ఇది. సో ఈ కుక్క, దీని పేరు టైసన్. ఈ టైసన్ ఎంత అద్భుతంగా పనిచేసింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాని గురించే అటు ఆర్మీ పర్సనల్స్ కూడా దాని గురించే మాట్లాడారు, అంటే ఈ జరిగిన విషయం అంతా చెప్పుతూ కూడా. అయితే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 22 వరకు కూడా ఈ ఆపరేషన్ సాగింది. ఈ ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ త్రాసి 1. అయితే దీంట్లో ఏంటంటే జైషే మొహమ్మద్కి సంబంధించిన 7 ఉగ్రవాదులు ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నారో, గత 2-3 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్నారో వాళ్లను లేపేసే కార్యక్రమం అన్నమాట ఇది. అయితే ఈ స్నిఫర్ డాగ్ టైసన్ ఏం చేసింది అంటే ఫిబ్రవరి లో మొత్తానికి, అంటే జనవరిలో ఏదైతే స్టార్ట్ అయిందో ఆపరేషను, దానికి సంబంధించిన ఆపరేషన్లో ఈ స్నిఫర్ డాగ్ కూడా ఉంది. అయితే ఒకానొక రోజు ఒక మట్టి ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆ స్నిఫర్ డాగ్కి అనుమానం వచ్చింది. సో వెంటనే అది వెళ్ళి చూసింది. చూస్తే అక్కడ ఆ ఆనవాళ్లు కనబడ్డాయి, ఆ ఉగ్రవాదుల ఆనవాళ్లు. వెంటనే ఏం చేసింది, ఇది రెజిమెంట్కి వచ్చేసి ఆ సైనికులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే వాళ్ళ భాషలో, అంటే ఆ శునకాల భాషలో ఎట్లా ఉంటుందో అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళింది. ఆ ఇంటికి తీసుకొని వెళ్ళి అలా వెళ్ళి ఒక మట్టి ఇంటిని చూపెట్టింది. ఆ మట్టి ఇంట్లో వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా ఈ డాగ్ మొత్తానికి వాళ్లకు సిగ్నల్ ఇచ్చింది. వెంటనే వీళ్ళు మొత్తానికి గన్స్ పట్టుకొని ముందుకెళ్తుంటే సడన్గా వాళ్ళు ఎదురుగా కాల్పులు మొదలుపెట్టారు. ఈ కాల్పుల్లో ఏమైంది, ఫస్ట్ షాట్ డైరెక్ట్ పోయి ఈ స్నిఫర్ డాగ్కే తగిలింది, ఈ టైసన్కి తగిలింది. దాని కాలికి ఆ బుల్లెట్ తగిలింది. అయినా కూడా అది ఎక్కడ భయపడకుండా, అధైర్యపడకుండా, వెరవకుండా ఇంకా పరిగెత్తుతూ వెళ్ళి ఆ మట్టి ఇంటి వైపు దూసుకెళ్ళింది. దాంతో మొత్తం క్లారిటీ వచ్చేసింది. ఇంకా అప్పటికే వీళ్ళు కాల్పులు ఇదంతా కూడా క్లారిటీ వచ్చింది. వెంటనే ఈ ఆర్మీ పర్సనల్స్ అంతా కూడా ఆ లోపల ఉన్న వాళ్ళని లేపేశారు. అందులో 3 హతమార్చబడ్డారు. ఎవరైతే 3 ఆ మట్టి ఇంట్లో దాక్కున్నారో వాళ్లను స్మాష్ చేసి పడేశారు. ఆ తర్వాత వెంటనే ఈ టైసన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. దానికి ఇంకా ఫస్ట్ ఎయిడ్ అవి బుల్లెట్ తగిలింది దానికి. సో దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసి మొత్తానికి ఇప్పుడు ఆ టైసన్ బతికే ఉంది, జాగ్రత్తగా చూసుకుంటున్నారు, చాలా సేఫ్గా ఉంది దాని ప్రాణం. మొత్తానికి వీళ్లను పట్టియడంలో మాత్రం ఈ టైసన్ అద్భుతంగా తన బల ప్రదర్శన, ధైర్య ప్రదర్శన చేసింది. దానికి ఆర్మీ పర్సనల్స్ కూడా చాలా మెచ్చుకున్నారు ఆ టైసన్ని. సో టైసన్ 2 దాని పేరు. సో మొత్తానికి అది చాలా సేఫ్గా ఉంది, అందులో మనం టెన్షన్ పడిన అవసరం లేదు. ఆపరేషన్ త్రాసి 1 అనే ఈ కార్యక్రమంలో 7 ఉగ్రవాదుల్ని జైషే మొహమ్మద్కి సంబంధించి వాళ్ళందరినీ మట్టుబెట్టారు. అందులో సైఫుల్లా కమాండర్ కూడా, వాడు కూడా మొత్తానికి స్మాష్ అయిపోయాడు. ఇది ఈ ఆపరేషన్ పరిస్థితి. సో ఈ డాగ్ టైసన్ అనే ఈ యొక్క శునకం యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన దేశానికి ఎలాంటి గర్వకారణం ఇలాంటి శునకం అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.